వెల్కమ్ టు విఎం టీచర్స్. మ్యాథ్స్ మెథడ్స్లో భాగంగా యంగ్ అనే గణిత శాస్త్రవేత్త విద్యా విలువల్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి మనం పరిశీలిస్తాం. మామూలుగా మనకు కొత్తగా జాబ్ వచ్చినప్పుడు తరచుగా మనకు వినిపించే మాటలు ఎలా ఉంటాయంటే, ఎంబా నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, అన్ని పనులు నువ్వే చేయాలా, అన్ని విధుల గురించి నువ్వు తెలుసుకొని ఉండాలా అని చెప్తా ఉంటారు. కానీ వాస్తవంగా మనం టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత నేను కేవలం టీచింగ్ చేస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా ఇతర విధుల పట్ల కూడా ఒక ఐడియా ఉండాలి. నేర్చుకోవాలి మనం. ఖచ్చితంగా చేయాలి మనం ఆ విధులు కూడా. ఉదాహరణకు తీసుకున్నట్లయితే క్లాస్ టీచర్ విధులు కావచ్చు, మిడ్ డే మీల్స్ విధులు కావచ్చు, ఇలాంటి కొన్ని విధులు కూడా మనం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేయాలి. సో చూడండి, ఇక్కడ యంగ్ అనే గణిత శాస్త్రవేత్త విద్యా విలువలను ఎలా వర్గీకరించారో చూస్తాం ఒకసారి. క్వశ్చన్ కోడింగ్. మనం యంగ్గా ఉన్నప్పుడు ఇతర విధుల పట్ల ఒక ఆలోచన, మంచి ఆలోచన కలిగి ఉంటే ఆ యొక్క వృత్తికి ప్రయోజనం ఉంటుంది. చూడండి, మనం యంగ్గా ఉన్నప్పుడు ఇతర విధుల పట్ల ఆలోచన సరళిగా ఉంటేనే, అంటే ఆలోచన సరళిగా ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన సరళిగా ఉంటే ఆ వృత్తికి ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, మనం యంగ్గా ఉన్నప్పుడు ఇతర విధుల పట్ల ఆలోచనలు సరళిగా ఉంటే ఆ వృత్తికి ప్రయోజనం ఉంటుంది. సో యంగ్ అని గణిత శాస్త్రవేత్తల వర్గీకరించిన 3 విలువలు పరిశీలిస్తే, గణితం యొక్క ఇతర విధులు, ఒక ఆలోచన సరళిగా గణితం, గణిత ప్రయోజనం విలువ. సో ఈ మూడింటిని ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.